ఒక హీరో, తండ్రి సూపర్ స్టార్, ఇంట్లోనే సినిమా వాతావరణం, చిన్న వయసులోనే కెమెరా ముందుకు అడుగుపెట్టాడు. అభిమానుల ప్రేమ కూడా చిన్నప్పటి నుంచి దక్కింది. కానీ అదంతా అతన్ని సూపర్ స్టార్ గా నిలబెట్టడానికి సరిపోలేదు. ఎందుకంటే వారసత్వం ఎంట్రీ టికెట్ మాత్రమే. స్టార్ గా నిలబడాలంటే ప్రతి సినిమాతో తనని తాను నిరూపించుకోవాలి. అదే పని చేశాడు మహేష్ బాబు. బాల నటుడిగా డాన్సులు చేశాడు, ఫైట్లు చేశాడు, హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, హిట్లు చూశాడు, ఫ్లాపులు ఎదుర్కొన్నాడు, ప్రయోగాలు చేశాడు. కొన్ని సినిమాలతో అభిమానులను నిరాశపరిచాడు, మరికొన్ని సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. ఇది కేవలం ఒక హీరో కథ కాదు, ఒక వారసుడు తన సొంత సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడనే కథ. ఇదే మహేష్ బాబు సినీ చరిత్ర. 1979 మహేష్ బాబుకు అప్పటికి కేవలం 4 ఏళ్లు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన నీడ సినిమాలో చిన్న పాత్రతో కెమెరా ముందుకు వచ్చాడు. అది కేవలం ఒక చిన్న పాత్ర, కానీ అదే చిన్న అడుగు భవిష్యత్తులో తెలుగు సినిమా సూపర్ స్టార్ గా ఎదగబోయే మహేష్ బాబు ప్రయాణానికి తొలిమెట్టు. ఆ తర్వాత పోరాటం. తన తండ్రి కృష్ణకు తమ్ముడుగా కనిపించాడు. చిన్న వయసులోనే డైలాగ్స్ చెప్పడం, డాన్సులు చేయడం, ఫైట్స్ చేయడం, కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నటించడం, ఇవన్నీ మహేష్ కు చిన్నప్పుడే అలవాటయ్యాయి. శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, ఇలా వరుసగా సినిమాల్లో నటిస్తూ బాల నటుడిగానే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కొడుకు దిద్దిన కాపురంలో ద్విపాత్రాభినయం చేయడం, బాలచంద్రుడిలో టైటిల్ రోల్ పోషించడం అప్పట్లోనే మహేష్ లో ఉన్న నటనా ప్రతిభను చూపించాయి. అంటే మహేష్ బాబు స్టార్డమ్ 1999లో రాజకుమారుడితో మొదలైందని చెప్పడం పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే అతని స్టార్డమ్ కు విత్తనం చిన్నప్పుడే పడింది. అయితే సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ మహేష్ బాబు చదువును కూడా కొనసాగించాలి అనుకున్నారు కృష్ణ. కొంతకాలం మహేష్ ను సినిమాలకు దూరంగా ఉంచారు. బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్న మహేష్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ఈసారి బాలనటుడిగా కాదు, హీరోగా. 1999 కె రాఘవేంద్రరావు దర్శకత్వం, వైజయంతి మూవీస్ బ్యానర్, నిర్మాత అశ్విని దత్, హీరోగా మహేష్ బాబు, హీరోయిన్ గా ప్రీతి జింట. సినిమా పేరు రాజకుమారుడు. అప్పటి వరకు బాలనటుడిగా చూసిన మహేష్ ను ఒక్కసారిగా హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా ఒక కొత్త హీరో కోసం అప్పట్లో సుమారు 5 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే మహేష్ తండ్రి కృష్ణ సూపర్ స్టార్, కానీ అన్నయ్య రమేష్ బాబు హీరోగా ఆశించిన స్థాయిలో నిలబడలేదు. అందుకే మహేష్ పై కూడా అంచనాలతో పాటు సందేహాలు ఉన్నాయి. కృష్ణ వారసుడు కాబట్టి హీరో అయ్యాడు, కానీ నిలబడగలడా? అదే ప్రశ్న. కానీ రాజకుమారుడు ఆ ప్రశ్నకు మొదటి సమాధానం ఇచ్చింది. సినిమా మంచి విజయాన్ని సాధించింది. మహేష్ కు హీరోగా మంచి ప్రారంభం లభించింది. అంతేకాదు తొలి సినిమాతోనే నంది అవార్డు కూడా అందుకున్నాడు. అంటే మహేష్ బాబు వచ్చాడు మాత్రమే కాదు, తన రాకను రిజిస్టర్ చేశాడు. తొలి సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ లో యువరాజు, ఆ తర్వాత వంశీ. కానీ ఈ 2 సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇక్కడే మహేష్ కు మొదటి అసలు పరీక్ష మొదలైంది. ఎందుకంటే వారసుడిగా వచ్చిన హీరోకు 1-2 ఫ్లాపులు వస్తే అది కేవలం హీరో ఫ్లాప్ గా చూడరు, వారసత్వం వర్క్ కాలేదని కూడా అంటారు. అలాంటి సమయంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి మహేష్ కెరీర్ కు కొత్త ఊపిరి ఇచ్చింది. 2001 మురారి, కృష్ణవంశీ దర్శకత్వం, సోనాలి బింద్రే హీరోయిన్, మణి శర్మ సంగీతం. ఇది కేవలం మరో హిట్ కాదు, మహేష్ బాబును నటుడిగా ప్రేక్షకులు గుర్తించిన సినిమా. కుటుంబం, భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, శాపం, ప్రేమ, కామెడీ ఇవన్నీ కలిసిన కథ. మహేష్ కూడా తనలోని నటుడిని బయటకు తీసుకొచ్చాడు. సోనాలి బింద్రేతో కెమిస్ట్రీ, కృష్ణవంశీ మార్క్ క్యారెక్టర్లు, మణి శర్మ సంగీతం ఇవన్నీ సినిమాకు బలం అయ్యాయి. మురారి దాదాపు 23 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. మహేష్ కెరీర్ లో తొలి సిల్వర్ జూబ్లీ చిత్రంగా కూడా నిలిచింది. మరి ఇక్కడితో మహేష్ స్టార్ అయ్యాడా? లేదు, అతని అసలు స్టార్డమ్ ఇంకా ముందుంది. 2003 జనవరి 15 సంక్రాంతి, గుణశేఖర్ దర్శకత్వం, మహేష్ బాబు, భూమిక, ప్రకాష్ రాజ్. సినిమా ఒక్కడు. ఆ సమయానికి మహేష్ కెరీర్ అంత స్ట్రాంగ్ గా లేదు. మురారి తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. టక్కరి దొంగ, బాబీ ఇలాంటి సినిమాలతో మహేష్ కు మరోసారి సక్సెస్ అవసరమైంది. అలాంటి సమయంలో వచ్చింది ఒక్కడు. కబడ్డీ ప్లేయర్ అజయ్, స్వప్నను
రక్షించాల్సిన పరిస్థితి, వెంటపడే ఓ బుల్రెడ్డి, ప్రేమ, యాక్షన్, కుటుంబం, ఎమోషన్ అన్నింటినీ కలిపిన కథ. కానీ ఒక్కడు అసలు మ్యాజిక్ ఏమిటంటే మహేష్ బాబును మాస్ ఆడియన్స్ కు దగ్గర చేయడం. చార్మినార్ సెట్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, యూత్ లో అతనికి వచ్చిన క్రేజ్, గుణశేఖర్ టేకింగ్, మణిశర్మ సంగీతం అన్నీ కలిసి ఒక్కడును సంచలనంగా మార్చాయి. ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు. చార్మినార్ సెట్ కి భారీగా ఖర్చు పెట్టారు. సినిమా 130 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. థియేట్రికల్ బిజినెస్ కంటే ఎంతో ఎక్కువ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ కలెక్షన్ల కంటే ముఖ్యమైనది ఇంకొకటి. అప్పటి వరకు కృష్ణ కొడుకు మహేష్ అనే గుర్తింపు ఎక్కువగా ఉంటే ఒక్కడు తర్వాత మహేష్ బాబు అనే పేరుకే సొంత ఫాలోయింగ్ ఏర్పడింది. ఇదే మహేష్ స్టార్డమ్ లో నిజమైన టర్నింగ్ పాయింట్. ఇక్కడి నుంచి ఒక విషయం స్పష్టమైంది. మహేష్ బాబు కేవలం కమర్షియల్ ఫార్ములా హీరో కాదు, అతను కథల విషయంలో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్న హీరో. ఒక్కడు తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేస్తే బహుశా మరింత త్వరగా టాప్ కి వెళ్లేవాడు. కానీ అతను వేరే దారి ఎంచుకున్నాడు. నిజం, నాని ఇవి సాధారణ కమర్షియల్ సినిమాలు కావు. నిజంలో అన్యాయాన్ని ఎదుర్కొనే పాత్ర. నానిలో సైన్స్ ఫిక్షన్ టచ్. మహేష్ నటనకు ప్రశంసలు వచ్చాయి, కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తిగా నిరాశపరిచాయి. అయినా మహేష్ వెనక్కి తగ్గలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు మహేష్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చిన ఈ సినిమా మహేష్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. అంతేకాదు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మహేష్ సినిమాలకు కొత్త క్రేజ్ తెచ్చిన చిత్రంగా అతడును ప్రస్తావిస్తారు. మహేష్ నటనకు నంది అవార్డు కూడా దక్కింది. కానీ మహేష్ కు కావాల్సిన అసలైన బ్రేక్ ఇంకా రాలేదు. అతనికి కావాల్సింది ఒక ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా. అది వచ్చింది. 2006 పూరి జగన్నాథ్ మహేష్ బాబు సినిమా పోకిరి. ఇక్కడి నుంచే కథ మారిపోయింది. ఇది కేవలం మహేష్ కెరీర్ లో మరో హిట్ కాదు, ఇది మహేష్ బాబు అనే బ్రాండ్ ను పూర్తిగా మార్చేసిన సినిమా. పండుగాడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అతని యాటిట్యూడ్, అతని బాడీ లాంగ్వేజ్, అతని డైలాగ్ డెలివరీ, అతని స్టైల్ అన్ని కొత్తగా అనిపించాయి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఈ డైలాగ్ థియేటర్లలో మాస్ హిస్టీరియాను సృష్టించింది. పూరి జగన్నాథ్ మార్క్, రా టేకింగ్, మహేష్ బాబు స్టైల్, ఇలియానా గ్లామర్, మణిశర్మ సంగీతం ఇవన్నీ కలిసి పోకిరిని ఒక సంచలనంగా మార్చాయి. ఆ సమయంలో ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నీ తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 66 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఆ రికార్డ్ 3 ఏళ్ల తర్వాత మగధీర వచ్చే వరకు నిలిచింది. తమిళంలో విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్ పోకిరిని రీమేక్ చేసి విజయాలు అందుకున్నారు. అంటే తెలుగు సినిమా హద్దులను దాటి మహేష్ బాబు మార్క్ దేశవ్యాప్తంగా కనిపించడం మొదలైంది. ప్రతి హీరో కెరీర్ లో ఒక దశ వస్తుంది. హిట్లు వచ్చిన తర్వాత అదే స్థాయిలో తదుపరి సినిమా ఇవ్వాలి. అదే ఒత్తిడి మహేష్ పైన వచ్చింది. పోకిరి తర్వాత సైనికుడు, అతిథి, కలేజా వరుసగా నిరాశపరిచాయి. ముఖ్యంగా కలేజా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు. కానీ ఈ సినిమా మహేష్ లోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఇంతకాలం లవర్ బాయ్, యాక్షన్ హీరో అని చూసిన మహేష్ కలేజాలో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. పంచ్ డైలాగ్స్ తో నవ్వించాడు. అంటే ఫ్లాప్ అయినా మహేష్ లోని నటుడిని మాత్రం ఆ సినిమా ఓడించలేదు. 2011 శ్రీను వైట్ల దర్శకత్వం, మహేష్ బాబు, సమంత సినిమా దూకుడు. కలేజా తర్వాత మహేష్ కు భారీ కమర్షియల్ హిట్ అవసరం. దూకుడు ఆ అవసరాన్ని తీర్చింది. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్, మాస్, స్టైల్ అన్నీ కలిపిన పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజీ. దూకుడుతో మహేష్ మళ్లీ బాక్సాఫీస్ ను తన వైపు తిప్పుకున్నాడు. తర్వాత బిజినెస్ మ్యాన్, పూరి జగన్నాథ్ తో మళ్లీ కలిసిన మహేష్ ఈసారి పూర్తిగా యాక్షన్ మోడ్ లో కనిపించాడు. మహేష్ బాబు ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, వెంకటేష్ తో కలిసి మల్టీ స్టారర్. హీరోయిజం మొత్తం తన చుట్టూ తిరగాలని అనుకోకుండా కథను నమ్మి చేసిన సినిమా. టాలీవుడ్ లో దాదాపు 2 దశాబ్దాల తర్వాత వచ్చిన పెద్ద మల్టీ స్టారర్ గా ఇది ప్రత్యేకత సాధించింది. ఇలా మహేష్ తన కెరీర్ ను కేవలం మాస్ హీరోగా కాకుండా కథను నమ్మే స్టార్ గా మార్చుకున్నాడు. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత కూడా మహేష్ సేఫ్ జోన్ లో ఉండలేదు. నేనొక్కడినే సుకుమార్ దర్శకత్వం, సైకలాజికల్ థ్రిల్లర్ మహేష్ కెరీర్ లో అత్యంత ప్రయోగాత్మక చిత్రాల్లో ఒకటి. విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.
వచ్చాయి. మహేష్ నటనకు మంచి పేరు వచ్చింది, కానీ కమర్షియల్ గా ఆశించిన విజయం రాలేదు. తర్వాత ఆగడు, అది కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. అప్పుడు మహేష్ మరోసారి తన కథల ఎంపికపై దృష్టి పెట్టాడు. అదే సమయంలో కొరటాల శివతో కలిసి శ్రీమంతుడు కేవలం కమర్షియల్ సినిమా కాదు, ఒక సామాజిక ఆలోచనను కూడా చెప్పింది. మహేష్ మళ్లీ బాక్సాఫీస్ దగ్గర విజయం అందుకున్నాడు. తర్వాత బ్రహ్మోత్సవం ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. స్పైడర్ తమిళ మార్కెట్ లోకి మహేష్ అడుగుపెట్టిన సినిమా, కానీ అక్కడ కూడా ఆశించిన విజయం రాలేదు. ఇక మహేష్ మళ్లీ కొరటాల శివతో జత కట్టాడు. భరత్ అనే నేను మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో ఒక సాధారణ హీరో పాత్ర కాదు, పాలన గురించి మాట్లాడే పాత్ర, బాధ్యత గురించి మాట్లాడే పాత్ర. మహేష్ ఆ పాత్రను తన స్టైల్లో తీసుకెళ్లాడు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మహర్షి కెరీర్ లో 25వ సినిమా, ఒక మైలురాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ కెరీర్ లో టాప్ సినిమాల జాబితాలో చేరింది. తర్వాత సరిలేరు నీకెవరు, అనిల్ రావిపూడి దర్శకత్వం. ఇక్కడ మహేష్ మరోసారి తనలోని మాస్ అండ్ జోష్ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చాడు. కర్నూలు కొండారెడ్డి బురుజు నేపథ్యంలో వచ్చిన సీన్స్ మహేష్ మాస్ ఇమేజ్ ను మరోసారి గుర్తు చేశాయి. తర్వాత సర్కారు వారి పాట. మహేష్ బాబు మరోసారి కమర్షియల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో విడుదలైన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కానీ తర్వాత వచ్చిన గుంటూరు కారం మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. త్రివిక్రమ్ తో అతడు కలేజా తర్వాత వచ్చిన మూడో కలయిక. అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి సీజన్, మహేష్ క్రేజ్, త్రివిక్రమ్ మార్క్. అయినా అంచనాలకు తగ్గ స్థాయి విజయాన్ని సినిమా అందుకోలేకపోయింది. ఒకప్పుడు మహేష్ బాబు కోసం పోటీ పడేది టాలీవుడ్. తర్వాత అతని సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ ను టార్గెట్ చేశాయి. మహేష్ సినిమాలకు విదేశాల్లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగు సినిమా మార్కెట్ కూడా విస్తరించింది. కానీ ఇప్పుడు టార్గెట్ మారింది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్. ఆ ప్రయాణానికి మహేష్ బాబు ఎంచుకున్న సినిమా వారణాసి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ రెండు పేర్లు కలవడమే ఒక భారీ సంచలనం. బాహుబలి, RRR ఈ సినిమాలతో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి మరో భారీ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు. సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్ తో ఐమాక్స్ ఫార్మెట్ లో ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా, నెగటివ్ రోల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, కథ విజయేంద్ర ప్రసాద్, సంగీతం MM కీరవాణి. అంటే ఇది కేవలం మహేష్ సినిమా కాదు, ఇండియన్ సినిమా తన తదుపరి అంతర్జాతీయ అడుగు వేయడానికి సిద్ధమవుతున్న ప్రాజెక్ట్. ఈ సినిమా 2027 ఏప్రిల్లో రాబోతుంది. మహేష్ బాబును సరికొత్త మేకోవర్ లో చూపించబోతున్నారు. వారణాసి కేవలం మరో సినిమా కాదు, మహేష్ బాబు కెరీర్ లో ఒక కొత్త దశ. అతను కేవలం తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయలేదు, తనకంటూ ఒక స్థానాన్ని నిర్మించుకున్నాడు. అందుకే ఒకప్పుడు కృష్ణ వారసుడు మహేష్ అన్నారు, తర్వాత ప్రిన్స్ మహేష్ అన్నారు, ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ మహేష్ బాబు అనే కొత్త గుర్తింపు కోసం అతని ప్రయాణం కొనసాగుతుంది. వారసత్వం అతనికి తలుపు తెరిచింది, కానీ ఆ తలుపు దాటి ఎంత దూరం వెళ్లాలో నిర్ణయించింది మాత్రం అతని కష్టం, అతని ఎంపికలు. ఒకప్పుడు మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడు అని చెప్పేవారు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మహేష్ బాబు అని చెబుతున్నారు. అదే ఒక వారసుడి నుంచి సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న హీరో విజయ గాథ. ఇదే మహేష్ బాబు సినీ చరిత్ర.